జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారుల అర్హత పరిశీలన, అనువైన స్థలాల సేకరణను సత్వరం పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ పథకం అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అర్హులైన వారికి ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాల పంపిణీకి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని, ప్రభుత్వ భూమి లేని మండలాల్లో అవసరమైన మేరకు జర్నలిస్టులకు అనువైన ప్రైవేట్ భూములను సేకరించాలని సూచించారు. కమిటీలోని జర్నలిస్ట్ సభ్యులు, ఆర్డీఓలు, డిఐపిఆర్ఓలు సంయుక్తంగా గుర్తించిన భూములను పరిశీలించి యోగ్యమైన భూముల సేకరణకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో అవసరం మేరకు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని, భూసేకరణ అవసరం లేదని ఆర్డీఓ జె సీతారామారావు తెలియజేయగా, కాకినాడ డివిజన్ పరిధిలో కాకినాడ అర్బన్, రూరల్ మండలాల మినహా అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ 2 మండలాల జర్నలిస్టుల కొరకు పండూరు, సామర్లకోటలో భూములను గుర్తించినట్లు కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్ తెలియజేశారు. ఈ గుర్తించిన భూములను సమావేశం అనంతరం పరిశీలించి తమ అభిప్రాయాలు తెలియజేయాలని జర్నలిస్టు సభ్యులను తదుపరి సమావేశానికి నిర్దిష్ట ప్రతిపాదనతో రావాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణాదిత్య, ఇన్ఛార్జ్ డిఆర్ఓ కె శ్రీరమణి, జిల్లా సమాచార పౌర సంబంధ అధికారి డి నాగార్జున, జర్నలిస్టు సభ్యులు లక్కింశెట్టి శ్రీనివాసరావు, వాడ్రేవు శ్రీనివాస్ ప్రసాద్ రావు, మచ్చా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు బొప్పరాజు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హత్యకు గురైన రమణయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తహసీల్దార్ రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ఆటంకములు, దాడులకు సంబంధించి దోషులపై చర్యలు తీసుకుంటకు కఠినమైన చట్టాలను తీసుకురావాలని కోరారు. విశాఖపట్నం రూరల్ తహసీల్దార్గా పనిచేసి ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా నిన్న విజయనగరంలో తహసీల్దార్లుగా జాయిన్ అయినటువంటి రమణయ్య గారిని అతి దారుణంగా, కిరాతకంగా రాత్రి కొంతమంది నిందితులు మర్డర్ చేసి వెళ్ళటం అనేది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఏదైతే దాడి చేసేటువంటి విధి నిర్వహణటువంటి ఉద్యోగుల మీద దాడి చేసే వ్యక్తుల్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తెస్తే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయి. సహజంగా చిన్న చిన్న దాడులు జరిగినప్పుడు వాటిని మరి ఈజీగా తీసుకొని ఏదైతే మనం వదిలిపెడుతున్నామో దాంతో ఇలాంటి నిందితులు ఇంత దారుణానికి ఒడిగట్టినా కూడా మాకేం కాదులేనటువంటి ఒక నమ్మకంతో ఇలాంటి చర్యలకు, దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి నిందితులను నిర్లక్ష్యం చేయకుండా వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఆ యొక్క కుటుంబాన్ని, ఏదైతే రమణయ్య గారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ రమణయ్య గారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలి. లబ్ధిదారుల అర్హత పరిశీలన, అనువైన స్థలాల సేకరణను సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. తహసీల్దార్ రమణయ్య హత్యను తీవ్రంగా ఖండించిన ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు బొప్పరాజు. హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదు. 95% మేనిఫెస్టో అమలు చేశారని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ ఇప్పుడు సిద్ధమనే కార్యక్రమం దేనికి పెట్టినట్లని ప్రశ్నించిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.